కాళేశ్వరం పర్యటనతో కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రారంభం, కుంగడం రెండూ బీఆర్ఎస్ హయాంలోనే జరిగిన విషయాన్ని కేటీఆర్ మరిచారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మరోసారి కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. బ్యారేజీల్లో నీటిని ఎత్తిపోయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఉత్తమ్ 3 బ్యారేజీలు కూలితే దిగువ ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పర్యటనపై రాజకీయ వేడి రాజుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని మహదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి పంప్ హౌస్ ను కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. గోదావరిలో నీళ్లున్నప్పటికీ రాజకీయ కక్షతోనే రేవంత్ సర్కార్ కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేసినా నీటిని ఎత్తిపోయడం లేదని కేటీఆర్ ఆరోపించారు. వారం రోజులు కాళేశ్వరాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే రాష్ట్రమంతటా నీరందిస్తామని సవాల్ విసిరారు. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. మరి ఇట్లాంటి ప్రాజెక్టు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు మనసు లేకపోతున్నా ఒక వారం రోజులు కేసీఆర్ కు కాళేశ్వరం అప్పచెప్పు, మొత్తం తెలంగాణ నిండా మళ్ళా నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. మేడిగడ్డ ముట్టే అవసరమే లేదు. అక్కడికెళ్ళి ఒక పాయ ఆల్రెడీ ఏదైతే ఇళ్ళకి వస్తూనే ఉందో నీళ్లు ఎత్తిపోస్తే చాలు. ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు. అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. L&T అనే సంస్థ ముంగటికొచ్చింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. కేటీఆర్ విమర్శలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. ప్రజల హితం కోసం కాకుండా వ్యక్తిగత లాభానికి ప్రాజెక్టులు కట్టారన్నారు. ఎన్డీఎస్ఏ సూచనలతోనే కాళేశ్వరంలో మరమ్మతులు చేస్తున్నామన్న మంత్రి వచ్చే ఏడాది జులై, ఆగస్టు నాటికి బ్యారేజీలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి సుందిల్ల బ్యారేజ్ కి, అన్నారం బ్యారేజ్ కి, అక్కడి నుంచి సుందిల్ల బ్యారేజ్ కి నీళ్లు పంపడం అది టెక్నికలీ సాధ్యం కాదు. ఆ గేట్స్ దించే పరిస్థితి లేదు. 3 బ్యారేజెస్ సీకెంట్ పైల్ ఫౌండేషన్ ఇది అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ మీరు నీళ్లు స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మేడిగడ్డ కొట్టుకపోతే కింద 44 ఊర్లు, భద్రాచలం టౌన్, భద్రాచలం గుడి కొట్టుకపోతాయి అనే ప్రమాద పరిస్థితి ఉంది. మరి అది కావాలని కోరుకుంటారో తెలియదు మనకు. కానీ ఉల్టా చోర్ కొట్టవాళ్ళు కూడా అంటే వాళ్ళు మరి పైసలు మింగి లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్ చేసి అది కూలిపోయి అది సరిగ్గా పనిచేయకుంటే ఈ పంప్ ఇట్లా ఆన్ చేయాల్సిందే, ఆ పంప్ ఇట్లా ఆన్ చేయండి, వాళ్ళు వచ్చి మా మీద మాటలు మాట్లాడే విషయం. జూలై, ఆగస్టు 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగ్, రిపేరు, రీహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ పర్యటన చేపట్టారని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆరోపించారు. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సాంకేతిక నిపుణుల సూచనలతోనే మరమ్మతులు చేస్తున్నప్పటికీ కేటీఆర్ కావాలని రెచ్చగొట్టే పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పక్కన పెట్టి కమిషన్ల కోసం భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. పేదవాళ్ల ఇల్లు కడితే కమిషన్ రాదని తెలిసి కాళేశ్వరంతో 1,00,000 కోట్లు దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ తెలిపిందని మంత్రి సీతక్క గుర్తు చేశారు. బ్యారేజీల్లో నీటిని నింపి ఏదైనా ప్రమాదం జరిగితే గోదావరి పరివాహక ప్రాంతాలకు తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశముందన్నారు. ప్రజల భద్రతలో ఎలాంటి రాజీ పడబోమన్న సీతక్క బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే నిపుణుల కమిటీ ముందు వాదనలు వినిపించాలని సూచించారు. పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టి నిశ్చితుగా నిన్న ఇయ్యాలా ఆ కాళేశ్వరం డ్యామ్ దగ్గర పోయి దీన్ని ఏదో రిపేర్ చేయలేదంటాడు. అసలు రిపేర్ చేయాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది? సిగ్గు లేకుండా ఆడికి పోయి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని, వారి చెమటని కొల్లగొట్టి దోచుకున్న మీరా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది? మీరు కట్టిన ప్రాజెక్టు దగ్గర పోయి మేము అయ్యా కూలగొట్టాము, ఈ కూలగొట్టిన ప్రాజెక్ట్ ని రిపేర్ చేయమని అడిగే సిగ్గు లేకుండా మీరు అడిగే తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ హేళనగా నవ్వుకుంటున్నారు. ఎప్పటికైనా మీరు గమనించండి.
మేడిగడ్డలో నీళ్లు ఆపడం మూలంగా అది ఒకవేళ ఎలాంటి ప్రమాదాలకు గురైనా దాని యొక్క ఉధృతి ఆ యొక్క అవినీతి పాపానికి ఈ కిందున్నటువంటి గ్రామాలన్నీ కూడా వరదలలో మునిగేటువంటి ప్రమాదం ఉంది. అది నేషనల్ సేఫ్టీ అథారిటీ వారు స్పష్టంగా వారి నివేదికలో ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ఇచ్చిన దాన్ని కూడా వీళ్ళకి తెలిసినా కూడా ప్రజలలో ఏదో ఒక అపోహ చూపించాలి, ఆడ నీళ్లు ఉన్నాయి వీళ్ళు ఇస్తలేరు, అదేదో బాగుంది దాన్ని వాడతలేరు అనేటువంటిది చూస్తా ఉన్నాం. కానీ వాళ్ళ కాళేశ్వరంలో ఎలాంటి ప్రాబ్లం జరిగినా ఎఫెక్ట్ అయ్యేది గోదావరి పరివాహక ప్రాంతం. ఇప్పుడు నీళ్లు స్టోరేజ్ చేసి ఒకవేళ జరగకూడదు జరిగితే ఇవాళ మరి కేసీఆర్ బాధ్యత వహిస్తాడా? కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు కొత్త కథలు చెబితే ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వెల్లడించారు. కాళేశ్వరం కుంగిన సమయంలో అక్కడికి వెళ్లాలని ప్రయత్నించిన వారందరినీ అరెస్టులు చేశారని గుర్తు చేశారు.